ఇప్పుడు మనకి సడన్గా ఎవరైనా ఒక అన్నోన్ నెంబర్ నుంచి నుంచి ఒక కాల్ కాల్ చేస్తారు. వస్తుంది, లేకపోతే వీడియో కాల్ వస్తుంది. రైట్. మనమేమో సడన్గా ఏదో పనిలో ఉండేసి మనం విల్ లిఫ్ట్ ద కాల్. యా సో అలాంటి టైంలో హౌ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్. నేను ఒక యూజ్ కేస్ ఎగ్జాంపుల్ చెప్తానండి దీనికి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, సో నాకు తెలిసిన ఒక పర్సన్ సిచ్యువేషన్, ఒక దగ్గర కాఫీ షాప్లో కూర్చొనుండి సడన్గా ఫోన్ వస్తే వీడియో కాల్ ఎత్తారు. ఓకే. యా సో ఒక 5 seconds ఆఫ్ వీడియో అవతల బ్లర్గా కనపడుతుంది, ఏమీ లేదు, జస్ట్ నార్మల్ కాల్ అనుకుని ఎత్తారు. సో ఏదో కాల్ అన్సాలిసిటెడ్ నెంబర్ నుంచి వచ్చింది, ఎత్తారు. ఆ 5 seconds వీడియోని తీసుకొని వాళ్ళు డీప్ ఫేక్ని యూజ్ చేసి దెన్ దే హ్యావ్ యాడెడ్ ద నూడ్ కంటెంట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అండ్ వాళ్ళకి పంపించి ఫస్ట్ అది ఒక 5,000 రూపాయలతో మొదలైన డిస్కషన్ ఒక 40 లక్షలు ఇవ్వండి, 50 లక్షలు ఇవ్వండి, కోటి రూపాయలు ఇవ్వండి, ఇలా. సో ఇట్ ఈస్ అ మ్యాసివ్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఈ పర్టికులర్ దాంట్లో ప్రివెంటివ్ మెజర్స్, లిస్ట్ ఆఫ్ ప్రివెంటివ్ మెజర్స్ అదేనండి, 1-2 కాదు. బట్ దానికి ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇవి జరగడానికి మేజర్ కారణాలు అంటే మనం చూసినట్టు అవుతే, వన్ ఈస్ దట్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో కాల్స్ వాళ్ళు దీని గురించి అవేర్నెస్ ఉన్నా దాన్ని పట్టించుకోకపోవటం ఆ నిమిషంలో ఎంతో కొంతమందికి ఏమో అవేర్నెస్ లేక వాళ్ళు దాంట్లో పడుతూ ఉంటారు. కొన్ని ఎంత దారుణమైన కేసెస్ ఉన్నాయి అంటే, కొన్ని ప్లేసెస్లో ఒక బ్యూరోక్రాట్, నాకు తెలిసిన వన్ ఆఫ్ ది కేస్ స్టడీ చెప్తాను. ఒక బ్యూరోక్రాట్, సో తను బిజీగా తన వర్క్లో ఉన్నారు, ఒక టాప్ లెవెల్ బ్యూరోక్రాట్. అంటే ఇది ఇస్ అ కేస్, రియల్ టైమ్ కేస్ హ్యాపెన్. సో సమ్హౌ అతనికి ఒక మెసేజ్ వచ్చింది. సో హీ హెస్ రిప్లైడ్ బ్యాక్. సో ఆ తర్వాత ఒక కాంప్రమైజ్డ్ వీడియో క్రియేట్ చేసి పంపించడం జరిగింది తనకి. సో ఆ తర్వాత తన దగ్గర నుంచి 5,000 రూపాయల దగ్గర 4,000 రూపాయల జీపేతో మొదలైన ట్రాన్సాక్షన్ అతను ఒక 80 లక్షలు ఇవ్వాల్సి వచ్చింది. దీనిలో బయటికి వెళ్ళి కేసు పెట్టడానికి స్టేచర్ ప్రాబ్లం, సోషల్ ఎనిగ్మా. సో ఇది బ్రేక్ అవుతే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, బిఫోర్ వీ గెట్ ఇన్ టు ద టెక్నాలజీ అండ్ టాక్ అబౌట్ వాట్ ఆర్ ఆల్ ద ప్రికాషనరీ మెషర్స్ దట్ వీ కెన్ టేక్. సో ఫస్ట్ ఈ సోషల్ ఎనిగ్మా నుంచి మనం బయటపడడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇట్స్ అ టైమ్ టు బ్రేక్ ద సైలెన్స్ ఆన్ ద సెక్స్టార్షన్. సో ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ అ మ్యాసివ్ వే అండ్ నోబడీ ఈజ్ లెఫ్ట్ అవుట్. ఎంతకుముందు ఇలా వాడితే ఫోన్లు ఇబ్బంది అవుతుంది అనుకోవచ్చు, బట్ ఈ రోజున ఏ రకంగా వాడినా కానీ యూ హ్యావ్ అన్ ఇష్యూ విత్ దిస్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ అన్సోలిసిటెడ్ ఫోన్ కాల్స్ అటెండ్ చేయకుండా ఉంటాం, దట్ టు వీడియో కాల్స్.